నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిన్ని. రేపు డిన్నో స్కూల్ ఫస్ట్ డే అనమాట. సో అన్నీ తీసుకోవడానికి వచ్చినాం. కాకపోతే ఏం లేవు, జస్ట్ విండో షాపింగ్ కోసం అన్నట్టే వచ్చింది. కాకపోతే నేను వచ్చినందుకు 500 రూపాయలు బొక్క. డిన్నో నేను రాగానే ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని అన్నాడు. వాళ్ళు నానున్నప్పుడు అడిగాడు, నేనున్నప్పుడు కావాలంటాడు. సర్లే అని ఎప్పటి నుంచో గన్ను అడుగుతుండు. గన్ను కొనిచ్చిన, ఇంకేం కొనలేదు. కిన్నికి ఒక టాయ్ కొన్నా అంతే. ఇక తర్వాత అయితే వీళ్ళిద్దరు పార్క్ వెళ్ళారు అనమాట. పార్క్ వెళ్ళి అట్నుంచటే తన స్కూల్కి చూపించుకొని వచ్చిండు. అట్లా రోజుకి ఒకసారి ఇదే మీ స్కూల్ అని చెప్తూ ఫస్ట్ టైం పోయినట్టు కాకుండా అట్లా అలవాటు అయినట్టు ఉంటుందని అట్లా తీసుకొని వెళ్ళారు అనమాట. ఇక కిన్ని పాప అయితే తను కూర్చున్న ఆర్స్ మీద ఎవరిని కూర్చొని ఇవ్వదంట. ఎవరు చేయబెట్టినా ఏ అని అరుస్తుంది. ఇక ఎర్లీ మార్నింగే నా కొడుకు నాకంటే ముందే లేస్తాడు. 5:30 కన్నా 6:30 కన్నా లేస్తాడు. ఒకసారి ఎర్లీ మార్నింగే లేస్తే వాళ్ళ నాన్నతో జిమ్కి వెళ్తాడు. సో ఈ రోజు కూడా అట్లనే జిమ్కి వెళ్ళిండు. ఇక కిన్ని పాప నాకంటే కొంచెం ముందే లేచింది. వీళ్ళు నాకంటే ముందే తెలుస్తారు. నేను ఎప్పుడే లేట్ పర్సన్. ఎర్లీ మార్నింగ్ నైట్ ఎంత పని చేయమన్నా చేస్తే కానీ ఎర్లీ మార్నింగ్ అస్సలు మెలకు రాదు. ఈ గన్ను వచ్చిన కాంచి అసలు గన్నుతో షూట్ చేస్తా హ్యాండ్స్ అప్ ఇదే పని. కిన్ని పాప అయితే ఇక వాళ్ళ నాన్న తోక పట్టుకునే తిరుగుతుంది. ఇప్పుడు బయట తిరుగుదామని. ఈరోజు స్కూల్కి వెళ్తుండు కాబట్టి ఇక జిమ్ నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్ పూరి తీసుకొని వచ్చిండు. తనకి ఇష్టం కొంచెం పూరి. ఇక తర్వాత అయితే నేను గట్కా ప్రిపేర్ చేస్తున్నాను. అందరు గట్కా ప్రిపేర్ చేయడం ఎంతో హార్డ్ అనుకుంటారు. కాకపోతే ఇది చాలా సింపుల్. వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి బాగా బబుల్స్ వచ్చే వరకు మరగనిచ్చిన తర్వాత వేరే గిన్నెలో ఇట్లా మొత్తం ఉండలు లేకుండా చేసుకోవాలి. అది అందులో పోసి ఒక 5 to 10 minutes ఉంచితే గట్క రెడీ అయిపోతుంది. మా ఆయన కోట్స్ కూడా చేసేసిన. కిన్ని పాపని కిచెన్ రూమ్లోకి రావడం ఆలస్యం. జెట్ స్పీడ్ వస్తుంది. నేనేదో ఊరిపోతున్నట్టు చేస్తుంది. అమ్మ అనుకుంటా వచ్చి ఊకే ఎత్తుకోమంటది. ఆ గిన్నెలు తీస్తుంది ఈ గిన్నెలు తీస్తుంది. ఆ కర్రీ నేను గలబెడతా అంటది. పుసుక్కని చేయగలితే ఇక కథం అసలు. ఒకసారి డిన్నుకు కూడా చిన్నప్పుడు అంతే కాలింది. ఈమెకు కూడా అట్లా కాలుతుందేమో అని భయం. ఆమె దగ్గర రాని కాకపోతే ఎత్తుకొని అటు ఇటు తిప్పుతా. మళ్ళీ వచ్చింది. నేను హాల్లో దింపేసి వచ్చినా మళ్ళీ వచ్చింది. అసలు ఇదే పని. ప్రతి ఒక్క మదర్ సిచ్యువేషన్ ఇలానే ఉంటుందేమో. ఇద్దరు ఇట్లా ఎవరికో ఒకరు ఇలా ఉంటారు. డిన్ను ఇలా ఉండేవాడు కాదు, మంచిగా ఆడుకునేవాడు. ఇది అట్లా కాదు, దొంగ అసలు. ఇగో ఇది పట్టుకొని ఏం కలుపుతా అని నా దగ్గర నుంచి గుంజుకుంటుంది. నా ఫేస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను ఇప్పుడే లేచిన. నేను హెయిర్ కోమ్ కూడా చేసుకోవాలి. డైరెక్ట్ లేట్ అయింది. లేసరికి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఫటాఫట్ రెడీ అవ్వాలి. ఇక మా ఆయన అయితే ఎర్లీ మార్నింగే డ్యూటీకి వెళ్తుండే. ఇక డ్యూటీకి వెళ్ళడం ఆలస్యం. కిన్ని పాప వాళ్ళ నాన్న తోక పట్టుకొని తిరుగుతుంది. ఒక రౌండ్ ఇద్దరిని తిప్పుకొని రావాలి. కిన్ని పాప అయితే మరీ అసలు అజ్జకారిది తిప్పుకొని ఇచ్చేదాకా అరుస్తూనే ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న వెళ్ళి కాసేపు ఉండి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అందరం కలిసి ఎంత క్యూట్గా బాయ్ చెప్తుందో. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా. అదే నేను కొంచెం అసుంట పోయి రా ఇంట్లోకి రా అంటే అదరగొడుతుంది. క్యూటీ పైలు. ఎంతైనా ఒక అమ్మాయి ఉండాలి. అమ్మాయి ఉంటే ఆ ఇంట్లో వైబే వేరే ఉంటుంది. నాకు కిన్ని పాప పుట్టిన తర్వాత బాగా అర్థమైంది. అసలు ఎంత క్యూట్గా బాయ్ చెప్తారు చూడండి. ఎర్లీ మార్నింగ్ డ్యూటీ స్టార్ట్. ఇక ఇంతకుముందు అంటే ఇప్పుడు లేచినా కొంచెం నిమ్మలంగా లేచిన పని అయ్యేది. కానీ ఇప్పుడు డిన్ను స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఫట్ట లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక్కడ మాకు దగ్గరనే డిన్ను స్కూల్. ఈ లోపు మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్లో ఏ టైం అవుతుందో అని ముందే కర్రీ ప్రిపేర్ చేసుకొని వెళ్దాం. పాలకూర ఇంతకుముందు అస్సలు తినేదాన్ని కాదు పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత వారానికి 3 సార్లు ఇదే అవుతుంది. మీరు కూడా ఎవరైనా నాలానే ఉంటే కమెంట్ చేయండి. ఇక కిన్ని పాప కిచెన్ రూమ్లోకి రావడమే ఆలస్యం. ఎత్తుకో ఇదే పని. ఆమెను ఎత్తుకొనే పని చేయాలి. అసలు చుక్కలు చూపిస్తుంది. ఏదో నేనేదో ఘనకార్యం చేస్తున్నట్టు నేను కుకింగ్ చేస్తుంటే అట్లనే చూస్తుంది. అటు అటు. ఈ లోపల లాండ్రీకి బట్టలు వేసిన అనమాట. అవి ఆరేసి స్టార్ట్ అవ్వాలి. అసలు నేనేంటి మా టైం తప్పు ఉండే అనమాట. 8:20 అవుతుంది కానీ నిమ్మలంగా చేస్తాను. గట్క అయింది. డిన్ను కూడా ఎర్లీ మార్నింగ్ గట్క కంపల్సరీగా తాగుతారు. గట్క విత్ పాలు. నేను గట్క విత్ పెరుగు, లేకపోతే ఏదైనా చికెన్ పులుసు మటన్ పులుసు ఏమైనా ఉన్నా అది తాగుతాడు. డిన్ను ఫేవరెట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా తాగుతాడు. ఎప్పుడో ఒకసారి స్కిప్ చేస్తాడంటే తనకు బోర్ కొట్టినప్పుడు. అందులో కాలుతుందంటే వేరే దాంట్లో పోయి ఉన్నాడు. నేను పెద్ద దాంట్లో పోసి ఇంకొంచెం యాడ్ చేశాను. ప్రతి తల్లి మనసు ఇంతే ఉంటుందేమో కదా. ఏదో కొంచెం తింటే ఇంకెక్కువ కడుపులోకి పోతుందేమో అని. ఈ రోజు నుంచి నా కొడుకైతే స్కూల్కి వెళ్తుండే ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుంది. నేనైతే మస్తు మిస్ అవుతాను నా కొడుకుని. 3 years నుంచి దగ్గర ఎక్కడికి పోలేదు. నన్ను వదిలేసి మళ్ళీ వచ్చింది కిన్ని పాప. వస్తూనే ఉంటుంది. ఇది పని కిన్ని పాపకి. ఇక నేను కూడా గట్టిగా తాగుతున్నా బయట కూర్చొని. నేను టైము చూసుకోకుండా నెమ్మదిగా చేస్తున్నారా. ఇంకా 8:20 అవుతుందిలే అని లైట్ తీసుకుంటుండే. ఇక అందరికి డిన్ను బయటికి పోతే ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. ఇక కిన్ని పాప కూడా అదే చూస్తుంది. ఈమె దగ్గర ½ గ్లాస్ వేసింది గట్క. మనం ఏది తాగితే మన పిల్లలు
అదే తాగుతారు. మనం ఏది తింటే మన పిల్లలు అదే తింటారు. సో కిని పాప డిన్ను కూడా డెఫినెట్గా ఎర్లీ మార్నింగే గట్కా తాగుతారు. టైం ఉందిగా కాసేపు ఆడుకోనిలే అని వదిలేసిన. కిని పాప గ్యాప్ దొరికితే చాలు పైకి పోదాం అంటది. ఈ లోపు నేను కిచెన్ రూమ్ లో కర్రీ చూసుకొని వచ్చే టైంకి ఇల్లు అంతా ఎట్లా బొమ్మల షాప్ చేసేసారు. అటు ఇటు అంతా పరిచిర్రు అసలు ఈ బొమ్మలన్నీ మూటగట్టి పైన వేసిన కానీ మళ్ళీ ఎక్కడ దొరికిందో ఏమో. డిన్ను లాస్ట్ ఇయర్ నుంచే స్కూల్కి వెళ్తా అంటుండే కానీ మేమే నెక్స్ట్ ఇయర్ పంపిద్దామని ఆగినాం. సో తను కూడా ఎప్పుడు స్కూల్కి వెళ్ళను, నేను భయపడతాను ఎప్పుడు అనలేదు. మేము కూడా పాజిటివ్ వైబ్స్గా చెప్పిన స్కూల్కి వెళ్తే మంచి ఫ్రెండ్స్ ఉంటారు, ఆడుకోవచ్చు అని కొంచెం పాజిటివ్గా చెప్తే వాళ్ళు స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఏదో వేరుగా ఫీల్ అయ్యి ఏడవరని. ఈలోపు కర్రీ కూడా అయిపోయింది. ఇక డిన్ను పైకి వెళ్దాం అంటే సర్లే స్కూల్కి వెళ్తుండగా కొంచెం ఆడిపిద్దాంలే అని పైకి వచ్చిన. నేను టైం తక్కువే అవుతుంది అనుకోని 8 అవుతుంది అనుకోని నిమ్మలంగా ఉన్నా. ఈలోపు మా ఆయన కిందికి వచ్చి ఏంది ఇంకా మీరు రెడీ కాలేదు టైం అయింది అనగానే ఫటాఫటా దిగేసి రెడీ అయిపోయినాం అనమాట. పాపని ఇలా ఫ్రీగా వదిలేయాలి, అట్లయితే ఆడుకుంటుంది. లేకపోతే ఇంట్లో తలపేస్తే ఎత్తుకో అంటది. ఈ లోపైతే డిన్నుకి బాతింగ్ చేపించి ఫటఫట ఎయిర్ కోంబింగ్ చేసిన. వాళ్ళు నాన్న కొట్టుకున్నట్టు స్ప్రే కొట్టుకుంటుండు, వెనక కొట్టుకుంటుండు, అందరు ముందు కొట్టుకుంటారు. అసలు యాక్చువల్గా డిన్ను కోంబింగ్ చేసుకోడు కానీ ఏందో ఇలా మంచి బుద్ధిమంతులాగా చేయించుకుంటుండు. ఫాస్ట్గా కిందికి కూడా హెయిర్ కోంబింగ్ చేద్దామంటే అసలు ఎక్కడ ఉరుకుతుంది నాకు వద్దని. ఇక టాయ్స్ కూడా అన్ని సదిరేసి స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. ఈ లోపు దేవుడికి దండం పెట్టుకోమని చెప్తుండా. ఇక ఇద్దరికి బొట్టు పెట్టేసి మా వాడు గ్యాప్ ఇస్తే చాలు, అమ్మ అగరబత్తీలు ముట్టిలే, దీపం ముట్టిలే, గంట కొడతా, ప్రసాదం ఏది అని అడుగుతాడు. అని ఇప్పుడు లేట్ అయింది ఇంకా మనకి ఫాస్ట్ పోదాం పదా అంటే ఇక చిన్నగా చేస్తాడు. దండం పెట్టుకో అంటే గంట కొడుతుండు. ఇక కిన్ని పాప కూడా నేను వస్తా ఫస్ట్ అయితే ఇక మా అత్తమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పిన. ఫస్ట్ ఏ పని స్టార్ట్ చేసినా మన పెద్దలది ఆశీర్వాదం తీసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని నా నమ్మకం. ఫస్ట్ నుంచి అయినా డిన్నుకి అలానే నేర్పిస్తున్న. బర్త్డేకి ఏవైనా స్పెషల్ డేస్ ఉంటే డెఫినెట్గా పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయమని చెప్తా. ఇక అసలు వంగట్లే ఇట్లయితే కాదని చెప్పి మా మావయ్య వంగించుకొని మరి పెట్టించుకుంటే తర్వాత వాళ్ళ నాన్న కాళ్ళకి కూడా దండ పెట్టించిన. మా ఆయన తెగ పొంగిపోతాడు దండ పెట్టగానే. ఇక నేను అందరం రెడీ అయిపోయాను. మీకు స్టార్ట్ అవ్వాలి. మా దగ్గర నుంచి స్కూల్ వాకబుల్ డిస్టెన్సే. సో ఫస్ట్ అందరం బైక్ మీద వెళ్ళి కాసేపు ఒక 1 hour 2 hours అట్లా ఉండి తీసుకొద్దాం అనుకొని వెళ్ళినాం. ఇక మా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండు, ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో అనుకున్నా కానీ హీఈస్ వెరీ హ్యాపీ. అస్సలు ఏడవలేదు. అంటే మేము ఫస్ట్ నుంచి అట్నే ప్రిపేర్ చేసినాం అనమాట. ఏంది స్కూల్ అంటే కొంచెం భయంగా కాకుండా మంచి ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, మంచి డిసిప్లిన్ వస్తుంది అని చెప్పి అట్లా చెప్పడం వల్ల తను కూడా అసలు ఏడవలేదు. అంత కాదు, మంచిగా ఆడుకుండు, అసలు మొత్తం తిరిగేసిండు. అందరు ఏడుస్తుంటే అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బ్యాడ్ బాయ్స్ అని అంటుండు. బాగానే మింగిల్ అయ్యిండు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా. అప్పుడే పేర్లు అడుక్కొని మంచిగా ఫ్రెండ్స్ చేసుకున్నాడు. ఇంకా కిని పాప కూడా అసలు ఆగుతలేదు, అక్కడ మొత్తం తిరిగేస్తుంది. ఇవన్నీ గేమ్స్ ఉంటే అవన్నీ ఆడుతున్నారు. అంతేం ఎక్కువ గేమ్స్ లేవు, కాడికి కొన్ని ఉంటే అవి ఆడుకుంటున్నారు. పిల్లలు మనం ఫస్ట్ నుంచి ఏది చెప్తే అట్లనే చేస్తారు. లేదు నువ్వు కలర్ చేస్తున్నావు, నేను ఇక నెక్స్ట్ ఇయర్ స్కూల్కి పంపించాలి, స్కూల్లో అయితే నీకు తిక్క తిరుగుతుంది అంటే వాళ్ళకి కూడా స్కూల్ మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అని పడుతుంది. ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ థీమ్ రెడీ చేసి అక్కడ ఫోటోలు దింపుతారు. ఇక ఇది డిన్ను వాళ్ళ క్లాస్. కిన్ని పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. అందరు పిల్లలు కనపడి మొత్తం అటు ఇటు తిరిగి. నేను మా ఆయన ఒక 1/2 hour 40 minutes నేను ఉన్నా. తర్వాత కిన్ని పాప కానీ నిద్రకు వచ్చింది అని చెప్పి నేను ఇంటికి వచ్చేసిన, దగ్గరనే మా స్కూలు. ఇక తర్వాత మా ఆయన కాసేపు ఉండనమాట, ఒక 1 hour 1.5 hour దాకా ఉండి తీసుకొని వచ్చిండు. అసలు మా ఆయన ఉన్నా కానీ కనపడలేదు, దూరంగా ఉన్నాడు. సో ఏం చేస్తుండా అని అబ్జర్వ్ చేసుకుంటే పక్కన ఉండు. కాకపోతే మంచిగా ఆడుకున్నాడు, అసలు ఏడవలేదు. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటాడని. ఇంకా నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళందరితోటి ఏవో కల్చరల్ యాక్టివిటీస్ చేపిస్తున్నారు. నేను ముందే ఆ మేడం వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో వాళ్ళతో చెప్పిన, మీరు ముందే దేనికైనా కొంచెం బలవంతం చేయకండి, రండి ఇది ఆడుకుందురా అది ఆడుకుందురా అని. తాను వస్తాడు, తను వదిలేయండి అని చెప్పేసిన. ఓకే మేడం మేము అందరిని అట్లా చేస్తాం అని అన్నా. ఇక క్లాస్ రూమ్లో ఎంత బుద్ధిమంతులాగా కూర్చున్నారో. ఇక అందరూ పేరెంట్స్ పిల్లలు మొత్తం స్టార్టింగ్ కదా నిన్న వెన్స్డేకే అందరు వచ్చిర్రు అనమాట. ఇక మా వాడు ఫుల్ ఎంజాయ్ చేసిండు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఈలోపు ఏదో వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని ఏదో థీమ్ చేసి చేయమంటారు. కానీ మా వాడు అసలుకే ఆడవాళ్ళంటే దూరం ఉంటాడు. ఇంకా అసలుకే పట్టుకొని ఉంటే ఇంకా అసలు నేను చేయను అన్నాడు. తర్వాత నేను డిన్ను ఇద్దరం కలిసి చేస్తే అప్పుడు చేసిండు. ఇక కాసేపు నేను బయట బాయ్ చెప్తున్నా అని చెప్పి వీడియో తీస్తున్నా, ఎలా కూర్చుంటుండో ఎలా ఉండో అని. బాగానే కూర్చుంటే నేనేం కనపడకుండా వీడియో తీస్తున్నా, మంచిగానే కూర్చుండు. ఈలోపు ఏదో యాక్టివిటీ చేస్తున్నారు, డ్రాయింగ్ యాక్టివిటీ. ఇక తనని కూడా ముందుకు కూర్చోబెట్టి డ్రాయింగ్ వేస్తున్నారు. ఇది ఆ మ్యామే వీడియో తీసి పంపింది. బాగానే చేస్తుండు డ్రాయింగ్.
ఇంటికి వచ్చినాక డిన్నర్ రాగానే బోర్ కొట్టింది కొంచెం. ఏం చేస్తుండో ఏమో అనిపించింది, కానీ అక్కడ మా ఆయన ఉండు. ఇంకా నేను వెళ్తున్నా నాన్న బాయ్ మంచిగుండు అంటే, ఓకే అమ్మ నువ్వు వెళ్ళు నేను ఉంటా, చెల్లని బజ్జు పెట్టు, నాకు చాక్లెట్ ఇస్తావా అని అంటుండు. ఓకే ఓకే అని చెప్పి కొన్ని వాటర్ దాపిచ్చి వచ్చేసిన. ఒక 1 అవర్ తర్వాత మా ఆయన పోయి తీసుకొని వచ్చిండు. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటాడని. ఇంకా నేను కిన్ని పాప రిటర్న్ అయినాం, మమ్మల్ని దింపేసి తర్వాత 1 అవర్కి మా ఆయన చిన్నోడిని తీసుకొని వచ్చిండు. ఇక ఇంటికి వచ్చినాక ఇక స్టార్ట్. స్కూల్లో ఏం జరిగింది, అమ్మ తను ఏడుస్తుండే, ఆ బ్యాడ్ బాయ్ నేను గుడ్ బాయ్, నేను ఏడవలేదమ్మా అని మొత్తం చెప్తుండు. ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ అనమాట హోంవర్క్లు. ఇంటికి వచ్చిండు అనమాట. ఇంటికి రాగానే ఇక స్టార్ట్. ఆ గన్ను పట్టుకొని హ్యాండ్స్ అప్ అని వాడితోనే ఆడుతుండే. ఏదో ఒక్క టాయ్నే వాడుకుంటాడు, ఆ టాయ్ ఖరాబ్ అయిన దాకా దాన్నే వాడుతాడు, మళ్ళీ తర్వాత ఇంకో టాయ్ అంటాడు. ఈ లోపు నా కొడుకు ఏదో కష్టపడిపోయినట్టు మా ఆయన ఈవినింగ్ చికెన్ లాలీపాప్ తీసుకొచ్చిండు. చికెన్ లాలీపాప్ డిన్నర్కి నాకు చాలా ఫేవరెట్. నేను కూడా డైట్లో ఉన్నా కాబట్టి ఎక్కువ ఏం తినలేదు. 5 లోపలనే ఒక్క పీస్ తీసుకున్నాను, అంతకు మించి ఎక్కువ తీసుకోలేదు. అంతకుముందే కొంచెం కర్డ్ సలాడ్ తీసుకున్నాను. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు చికెన్ లాలీపాప్. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. అలా లెమన్ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అసలు ఉంటుందా, ఏమన్నా ఉంటుందా? కానీ నేను అసలు నార్మల్గా ఎక్కువనే తిందాం అనుకున్నా, కానీ ఇక డైట్లో ఉండగా చాలే మళ్ళీ ఆ క్యాలరీస్ ఈక్వల్ చేయడానికి ఇష్టం అని ఒక పీస్ తిన్నా. మీకు చికెన్లో ఏదంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చికెన్ లాలీపాప్ అంటే చాలా ఇష్టం. అసలు నార్మల్ చికెన్ అయితే తినకపోదు, కానీ చికెన్ లాలీపాప్ కాబట్టి ఒకటి తిన్నా. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నా కాబట్టి నేను 5 లోపలనే తిన్నా, అది కూడా తర్వాత ఏం తినలేదు. కిన్ని పాప పడుకున్నారు, కానీ ఫట్ 5 లోపల తినాలిగా అని తినేసిన. ఇక కిన్ని పాపగాడు క్యూట్గా లేచేసిండు, ఎంత క్యూట్గా ఉంటుంది. కొంచెం లైట్ ఫీవర్ ఉంది, ఇక డెన్ను కూడా లేచి తన చికెన్ లాలీపాప్ కొంచెం పైన పెరుగు వేసుకొని తిన్నాడు, కారం ఎక్కువ ఉందని. నా వీడియో మీకు నచ్చినట్టయితే